అందరికీ నమస్తే. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్‌లో వేమూరి రాధాకృష్ణ గారు కొత్త పలుకు రాసిండ్రు. ఎవ్రీ సండే రాసినట్టుగానే. అది కొత్త పలుకుగా లేదు, తెలంగాణ ఉద్యమంలో పలికిన పాత పలుకులాగా కనిపించింది. ఈ మధ్య హైదరాబాద్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఆందోళనలు, ప్రతిపక్షాల స్పందన, సుప్రీంకోర్టు స్పందన అన్నీ కూడా చూసిండ్రు. బట్ ఇప్పుడు ఇవన్నీ తప్పు అనే విధంగా రాసిండ్రు. ఏమని రాసిండ్రో పాయింట్ బై పాయింట్ మాట్లాడదాం. మీరు సిగ్నల్ టీవీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు. 150,000 మంది సబ్స్క్రైబర్సు. ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా రైట్ సైడ్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మీరు కూడా సిగ్నల్ టీవీ ఫ్యామిలీ మెంబర్గా చేరండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ఇంకా మాట్లాడితే సబ్జెక్టులోకి, సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం న్యాయ వ్యవస్థ విశ్వసనీయత ప్రతిష్టపై ప్రభావం చూపదా? ఒక లైన్. అంటే అక్కడ చెట్లు నరకొద్దు, అక్కడ నెమళ్ళు తర్వాత జింకలు ఉన్నాయి అని హైకోర్టు రిజిస్టర్ ఇచ్చారు. అది ఎవరో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు ఇవ్వలే. హైకోర్టు రిజిస్టార్ ఇస్తే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. 16వ తేదీ వరకు మీరు రిపోర్ట్ ఇవ్వండి అని సిఎస్కు ఆదేశం జారీ చేశారు. ఇప్పుడు అది తప్పు అంటారు. దానివల్ల విశ్వసనీయత పోతుందంట కోర్టులది. ప్లస్ ప్రతిష్ట మీద తీవ్రమైన ప్రభావం పడుతుందంట కోర్టుల మీద మొత్తం. సుప్రీంకోర్టు అంటే దేశం వల్ల కదా, దేశం అంతా సుప్రీంకోర్టు మీద నమ్మకం పోతుంది అన్న విధంగా రాసిండ్రు. జస్ట్ ఇక్కడ రేవంత్ రెడ్డి చేసేది కరెక్టు. రేవంత్ రెడ్డి గారు చెట్లు నరికేయడం 3 డేస్లో 100 ఎకరాల్లో చెట్లు నరికిరట. అది హైకోర్టు రిజిస్టార్ సుప్రీంకోర్టుకి ఇస్తే సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఎట్లా సాధ్యమైందంటే ఇక్కడ వందల సంఖ్యలో జేసీబీలు హైదరాబాద్ యూనివర్సిటీలో రాత్రింబవళ్ళు పనిచేస్తే అది వర్కౌట్ అయింది. ఈయన చేసేది కరెక్టు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పరువు ప్రతిష్ట పెరిగిందా తెలంగాణలో? సుప్రీంకోర్టు పరువు ప్రతిష్ట గురించి మాట్లాడుతున్నారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే రిషికొండ, ఏపీలో రిషికొండ మీద వైఎస్ జగన్ అక్కడ ఏదో భవనం కడితే సుప్రీంకోర్టులో ఆల్రెడీ పిల్లు దాఖలైనా అప్పుడు స్పందించలేదట. అప్పుడు స్పందించలేదు, ఇప్పుడు ఎందుకు స్పందించారో అని అడుగుతున్నారు. అప్పుడు ఎందుకు స్పందించిందో, ఎందుకు స్పందించలేదో మాకు సంబంధం లేదు తెలంగాణకు. ఇంకొకటి, అక్కడ ఉన్న ప్రతిపక్షం టీడీపీ ఉండే కదా, అప్పుడు నిద్రపోయినరా వాళ్ళు? చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యిండు అని రాయగలరా మీరు? చంద్రబాబు నాయుడు అప్పుడున్న ఇష్యూను టేకప్ చేయడంలో ఫెయిల్ అయ్యిందని రాయగలరా? ఇంకోటి ఏంటంటే, సిఎస్ మీద సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థ ఆలోచించాలి, సముచితం కాదు అంటున్నారు. సముచితమేనా? ఎందుకు అంటే ఆమె కెరీర్ మొత్తం ఒక మచ్చ లేకుండా పనిచేసిండ్రు. ఈ మంత్ ఎండింగ్కు సిఎస్ గారు కూడా పదవి విరమణ చేస్తున్నారు. ఆ పదవి విరమణకు ఒక నెల రోజులు అంటే చివరిలో మీరు ఈ విధంగా మాట్లాడడం కరెక్టేనా అంటున్నారు. అంటే సుప్రీంకోర్టు అవన్నీ లెక్కలోకి తీసుకొని మాట్లాడాలి. ఇక్కడ చెట్లు పోయినా ఇబ్బంది లేదు, కానీ ఆమె ఇన్ని రోజులు మచ్చలేదు కాబట్టి ఇప్పుడు స్పందించకపోయినా, యూపీఎస్సీ పాస్ అయిన తర్వాత కదా కలెక్టర్ ఐఏఎస్ అయ్యేది, తర్వాత అందులో సిఎస్ అయింది కదా. మరి ఉగాది పండుగ రోజు అందరం షడ్రుచులు అని మనం అందరం పండుగ చేసుకుంటున్న టైంలో హైదరాబాద్ యూనివర్సిటీకి 100 జేసీబీలు పోతే సిఎస్ గారు ఏం చేసిండ్రు? కనీసం ఆ రోజు కాదు, మరుసటి రోజున స్పందించాలి కదా. విద్యార్థులు ఆందోళన చేస్తున్నప్పుడు స్పందించిండ్రా? ఇప్పటివరకు కూడా స్పందించలేదు. ఇప్పటివరకు కూడా సిఎస్ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఇంటర్నల్ మీటింగ్ పెడుతున్నారు రిపోర్ట్ ఇవ్వడానికి. అందులో అన్ని తప్పే. దాంట్లో స్టూడెంట్స్ తప్పు, సేమ్ రాధాకృష్ణ గారు రాసినట్టే విద్యార్థుల ఆందోళనలు తప్పు, ప్రతిపక్షాల స్పందన తప్పు, తెలంగాణ సమాజం స్పందన తప్పు అని రాస్తారేమో. ఎనీవే, సిఎస్ గారి మీద మాట్లాడితే న్యాయ వ్యవస్థ ఆలోచించాలంట మళ్ళీ. ఎందుకంటే ఆయన మీద ఒక్క నింద కూడా లేదు కాబట్టి అంటే ఇప్పుడు ఫస్ట్ టైం చేసే దొంగతనాలు, ఫస్ట్ టైం చేసే నేరాలకు శిక్షలు పడొద్దు, కోర్టులు అసలు కేసులు విచారించొద్దు, ఎందుకంటే ఆయన ఫస్ట్ టైం కాబట్టి. అట్లే ఉన్నది ఈయన చెప్పేది. తర్వాత ఒకవేళ భూమి కనుక కేసీఆర్ గవర్నమెంట్లోనే కనుక వచ్చి ఉండింటే కేసీఆర్ అమ్మేసేవారు. ఈయన కేసీఆర్ ఆత్మలో జొర్రి మాట్లాడుతున్నారు. అమ్మేసేవాడంట కేసీఆర్, అయితే అమ్మేసేవాడు అప్పట్లోనే వస్తే. ఇంకొక మాట ఏమన్నా అంటే 25 years పోరాడితే ఇప్పుడు వచ్చిందని రాస్తూనే ఇది రేవంత్ రెడ్డి గారు ఘన విజయం అంట. 25 years బ్యాక్ రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారు? సుప్రీంకోర్టులో 25 years పిల్ పడ్డప్పుడు ఆ కేసు వైఎస్ రాజశేఖర గారు వేసినారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆయన కూడా. అప్పుడు ఎక్కడున్నారు? ఆయన రాజకీయాల్లో ఉన్నారు? అసలు రాజకీయాల్లో లేరు. కానీ ఈ సాధించింది మాత్రం రేవంత్ రెడ్డి గారే. అట్లే ఉన్నది. పిల్ల బర్రె ఎక్కడన్నా కట్టని మన దొడ్లో అయినది కాబట్టి మనదే పిల్ల, మనదే విజయం. ఇంకోటి ఏమంటారంటే, చంద్రబాబు నాయుడు గారు ఐఎంజీ భారత్కి ఇచ్చారు కదా 400 acres 2003లో.
ఇచ్చి దానికి బదులుగా 397 ఎకర్స్ ఎస్యూవికి ఇచ్చారు కదా, అన్నప్పుడు ఈ భూమి ఎస్యూవిది ఎట్లయితుంది అని అడుగుతున్నారు ప్రశ్న. మరి ఆ 397 ఎకర్స్ హైదరాబాద్ యూనివర్సిటీ పేరు మీద రిజిస్టర్ చేసిండ్రా? హైదరాబాద్ యూనివర్సిటీ రిజిస్టర్ కాకుండానే హైదరాబాద్ యూనివర్సిటీది అయితే భూమి, ఇక్కడున్న భూమి అంతా హైదరాబాద్ యూనివర్సిటీ ఎందుకు కాదు? కావాలి కదా. అక్కడిది కాదు, అక్కడ రిజిస్ట్రేషన్ కాకుండానే అది ఎస్యూవిది అయితే ఇక్కడ కూడా కాకుండానే ఎస్యూవిదే కదా ఇదంతా. సుప్రీంకోర్టు 25 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం అందని తేల్చింది. అక్కడ పోయి ప్రభుత్వం ముందు ఫెన్సింగ్ చేసేది ఉండే అని ఒక సూచన చేసింది రేవంత్ రెడ్డి గారికి. ఫెన్సింగ్ చేసినా ఎవరు వేసినా అది ఎస్యూవిది అని హైదరాబాద్ యూనివర్సిటీ, లేకపోతే గవర్నమెంట్ ఎవరిది? రేవంత్ రెడ్డి గారిదా? పర్మనెంట్ ఏమన్నా ఇది చైనానా? జనాలది హైదరాబాద్ యూనివర్సిటీలో చదివే పిల్లలు తెలంగాణ లేకపోతే భారతదేశం జనాలు కాదా? వాళ్ళు జనాలే. వాళ్ళు ప్రభుత్వంలో అదుగో భాగమే. ప్రభుత్వం అంటే ఎవరు? జనం కాదా? ప్రభుత్వం అనేది అంటే జనాంది కదా. అది అసలు ఆ రిషికొండతో ఎందుకు వచ్చినారో నాకు అర్థం కాలేదు. ఆ రిషికొండలో ఏమైనా ఉంటే మరి అప్పుడు ఏం చేసినారో వాళ్ళకి తెలవాలి. ఇంకొకటి, ఒక పెద్ద ఇష్యూని తీసుకొచ్చి దీనికి లింక్ పెట్టినారు. ఈ కరెంటు వాళ్ళు ఈ వానకాలం వచ్చే ముందో ఎండాకాలంలో కొట్టేస్తారు. వానకాలం వచ్చే ముందల ఈ పెద్దగా పెరిగిన కొమ్మలన్నీ నరికేస్తారు. ఎందుకంటే కరెంటు తీగలకు అడ్డు రాకుండా. మరి అప్పుడు ఎందుకు స్పందించారు సుప్రీంకోర్టు అని అడుగుతున్నారు. ఎట్లుంది ఇది? ఎందుకు స్పందించదు? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెట్లు కొమ్మలు కొట్టేశారు కదా. ఏమైనా అర్థం ఉందా? ఎటు తిరిగి రేవంత్ రెడ్డిని వెనకేసుకొని రావాలి, అది టార్గెట్గా అనిపించింది దీనిలా. ఇంకోటి ఏంటంటే, సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని తేల్చింది కదా, మొన్న తేల్చింది కదా, తేల్చినప్పుడు ప్రభుత్వాన్ని కదా అంటారు. అదే నేను చెప్పింది. ప్రభుత్వం అంటే వేరే కాదు, రేవంత్ రెడ్డి గారే కాదు. ప్రభుత్వం అంటే జనంతో కలిసిన ప్రభుత్వం, జనాలది అది. అందుకే ప్రభుత్వం అమ్మాలని చూస్తున్నది. ఎటు తిరిగి చెప్తాను నేను లాస్ట్లో. అది కోర్టులో ఉన్నందుకు చెట్లు పెరిగినాయి, నిరుపయోగంగా పెరిగినందుకే చెట్లు పెరిగినాయి. కానీ అది అడవి కాదు. మంచిర్యాల దగ్గర అడవి ఉంది, దాని సరౌండింగ్ చాలా లింకుడు అడవులు ఉన్నాయని మన తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వాదులు చెప్తూ ఉన్నారు. 25 years బ్యాక్ దాని పేరు కంచె, ఇప్పుడు కూడా కంచె గచ్చిబోలి. కంచె అంటేనే అప్పట్లో నిజాం వాళ్ళు గుర్రాలు మేపడానికి ఉపయోగించే భూమి. అది అప్పట్లో నిజాములు అయిపోయిన తర్వాతనే అది అడవి అయింది. చంద్రబాబు నాయుడు వచ్చినాకనే తెలంగాణ, లేకపోతే అప్పుడే తెలంగాణ నిజాం చేతి నుంచి బయటికి రాలేదు. ఆ విషయం గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. కోర్టులో ఉన్నందుకు చెట్లు పెరిగినాయంట, అది కాదంట. అక్కడ ఉన్న జింకలు, నెమ్మళ్ళు వేరే వేరే పార్కులో తరలించవచ్చు కదా అని అడుగుతున్నారు. కేబీఆర్ పార్క్ తరలించవచ్చు కదా నెమ్మళ్ళను, చాలా నెమ్మళ్ళు ఉన్నాయి. జింకలకు చాలా పార్కులు ఉన్నాయి. వనస్థలపురంలో ఒక పార్క్ ఉంది, అక్కడ ఎక్కడో రాజనగర్లో ఒక పార్క్ ఉంది, అక్కడ తరలించవచ్చు కదా అని అడుగుతున్నారు. ఎడుదిరిగి దీనిలో 3 పాయింట్లు రాధాకృష్ణ గారు చెప్పాలనుకున్నది చాలా క్లియర్గా చెప్పిండ్రు. చంద్రబాబు నాయుడు అప్పట్లో ఐఎంజీకి ఇచ్చింది కరెక్ట్, సుప్రీంకోర్టు ఇచ్చిందే తప్పు. తర్వాత రేవంత్ రెడ్డి గారు చెట్లు నరకడం, జింకలు చచ్చిపోవడం, ఇదంతా తప్పు. రేవంత్ రెడ్డి గారే కరెక్టు. స్టూడెంట్స్ ఆందోళనలు తప్పు, తెలంగాణ వాదుల మాటలు తప్పు, తెలంగాణ సమాజం స్పందన తప్పు. రేవంత్ రెడ్డి గారిదే కరెక్టు, చంద్రబాబు నాయుడు కరెక్టు, రేవంత్ రెడ్డిది కరెక్టు అనే విధంగా మొత్తానికి కొత్త పాలకును పూర్తి చేసినట్టు రాసి. తెలంగాణ ఉద్యమం టైంలో కొన్ని రాసిర్రు అప్పట్లో. ఏం రాసిందంటే, ఆంధ్రప్రదేశ్తో తెలంగాణ జత కట్టినందుకు ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది, తెలంగాణ లబ్ధి పొందింది. తెలంగాణ లబ్ధి పొందితే మన పిల్లలు ఎందుకు చచ్చిపోతారు ఆత్మహత్యలు చేసుకొని? మన వాళ్ళందరూ ఎందుకు ఉద్యమాలు చేస్తారు? మనమంతా ఎందుకు ఉద్యమాలు చేసినాం? అసలు అది అన్యాయమైనప్పుడు, తెలంగాణ అడగడం అన్యాయం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు ఇచ్చింది తెలంగాణను? అసలు ఆంధ్రప్రదేశ్ నష్టపోతే తెలంగాణనే బాగుపడి ఉంటే సమైక్యవాదులంతా తెలంగాణను ఎందుకు అడ్డుకున్నారు? అవును, మేము బాగాలేదు, మేము చెడిపోయినాం, మేము సపరేట్ అయ్యి బాగుపడతామని చెప్పుకునే వాళ్ళు కదా. అప్పట్లో రాసిండ్రు. అప్పట్లో పిల్లలు చచ్చిపోతే తెలంగాణ కోసం ఆంధ్రజ్యోతి పేపర్లో రాధాకృష్ణ గారు రాసిన కొత్త పలుకులు ఏంటి తెలుసా? వాళ్ళు పర్సనల్ సమస్యలతో చచ్చిపోయినరు, వాళ్ళు చదవలేక చనిపోయినరు, వాళ్ళని ఎవరినో చంపినరు, ఉద్యమకారులే వాళ్ళని చంపినరు. ఇట్లాంటి వార్తలు కూడా చాలా రాసినారు. ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి అప్పట్లో ప్రతిరోజు రాసేవాళ్ళు కథనాలు. ఇప్పుడు వారానికి ఒకసారి రాస్తున్నారు. ఎడుదిరిగి ముగ్గురు కరెక్ట్ అని నాకు అర్థమైంది. ఇది రాసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కరెక్టు, రేవంత్ రెడ్డి గారు కరెక్టు. వీళ్ళిద్దరిది కరెక్ట్ అని రాసిన వేమూరి రాధాకృష్ణ గారిది కరెక్టు. తెలంగాణ సమాజమే తప్పు, తెలంగాణ ఉద్యమం తప్పు, తెలంగాణ స్పందన తప్పు, తెలంగాణ ప్రజల మనసు తప్పు, తెలంగాణ ప్రజల మాటలు తప్పు. ఇంకొకటి, హైదరాబాద్ యూనివర్సిటీ స్టూడెంట్స్కు కేటీఆర్ మద్దతు తెలపడం కూడా తప్పేనట. ఆ భూమిని వాపసు తీసుకుంటానని ఎట్లా ప్రకటిస్తాడు? అట్లా సాధ్యమా?
గతంలో మీరు అమ్మినవి ఈ గవర్నమెంట్ వాపసు తీసుకునే అవకాశం ఉందా అని కూడా అడుగుతున్నారు. అప్పట్లో రేవంత్ రెడ్డి గారి స్పందన కూడా అదే, ఈ భూములని వాపసు తీసుకుంటాం. అప్పుడు ఈ కొత్త పలుకులు పాత పలుకులు ఏం లేవు. ఒక ప్రెషర్ బిల్డప్ చేయడానికే కేటీఆర్ తెలియదా? కానీ అది కూడా తప్పే. మొత్తానికి అందరిది తప్పే, వాళ్ళది మాత్రమే కరెక్ట్. తెలంగాణ సమాజం ఆలోచించాలి దీనిపైన. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.